తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ట్యాపింగ్ పుట్టను కదిపే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితులందరూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరే చెప్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతోనే ట్యాపింగ్ టీంకు అప్పటి చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్గా ఉన్న ప్రభాకర్ రావు పేరే చెబుతున్నారు. ట్యాపింగ్ టీంకు సూత్రధారి, పాత్రధారి కేసీఆర్ అని నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో బయటపడింది. కేసీఆర్ ఆదేశాలతోనే ట్యాపింగ్ కు పాల్పడ్డామని కన్ఫెషన్ రిపోర్టులో ఒప్పుకున్నారు నిందితులు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ను ఎక్కువగా మావోయిస్టులు, ఉగ్రవాదుల సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగిస్తారు పోలీసులు. కేంద్రం పరిధిలో చూస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు దేశ భద్రతా వ్యవహారాల్లో ట్యాపింగ్ ను ఉపయోగిస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం గత బీఆర్ఎస్ సర్కార్ ఎస్ఐబీని తన సొంత ప్రైవేట్ సైన్యంలా ఇష్టమొచ్చినట్లు వాడుకుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించింది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు, మాట్లాడిన వాళ్లు, ఎదురు తిరిగిన వాళ్లు, తిరుగుతున్న వాళ్ల ఫోన్లను ట్యాపింగ్ చేసి వాళ్లను అణచివేసే కుట్రకు తెగబడ్డారనే విషయాలు విచారణలో బయటపడ్డాయి. ముఖ్యంగా ఎస్ఐబీ బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం పోలీసులపైనే ఫోకస్ చేసిన స్పెషల్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడనుంది. కేసీఆర్, ఆయన సహచర లీడర్లు చెబితేనే బీఆర్ఎస్ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేశామని ఇప్పటికే అరెస్టైన అధికారులు వాంగ్మూలమిచ్చారు. వీటితో పాటు ప్రత్యక్షంగా పలువురు నేతలు తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో ఫైనల్ గా అందరి చూపు ఇప్పుడు కేసీఆర్ వైపే ఉంది. ట్యాపింగ్ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఇప్పటికే కీలక విషయాలు బయటపడ్డాయి. ఇంటెలిజెన్స్ లో అడిషనల్ ఎస్పీలుగా పనిచేసిన భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలంలో పలు విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ట్యాపింగ్ క్లిప్లు కేసీఆర్ చేతికి అందాక బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ ను మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేస్తే ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి తన కూతురైన ఎమ్మెల్సీ కవితను తప్పించవచ్చని కేసీఆర్ భావించారని చెప్పారు. అయితే బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయనందుకు తనపై పెద్దాయన చాలా ఆగ్రహంతో ఉన్నారని, తనకు పోస్టింగ్ ఇచ్చిన పెద్దాయనకు రుణపడ్డాను కాబట్టి ఇంతకంటే వివరాలేమీ చెప్పలేనన్నారట. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ పనిచేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం కోసం అగ్రనేతలను సంప్రదించినట్టు కేసీఆర్ కు తెలిసిందే. దీంతో బీజేపీకి చెక్ పెట్టేందుకు సదరు ఎమ్మెల్యేలపై సర్వే లైన్స్ పెట్టాలని ఎస్ఐబీకి కేసీఆర్ చెప్పినట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో చెప్పారు. రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్టులో మరికొన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపైన నిఘా పెట్టినట్లు చెప్పారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతో విభేదాలు ఉన్న షంబీపూర్ రాజుపైన నిఘా పెట్టారు. స్టేషన్ కన్పూర్లో కడియం శ్రీహరితో, తాటికొండ రాజయ్య విభేదాలపై, తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డితో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలు ఉండడంతో వారిపైన నిఘా పెట్టినట్లు తెలిపారు. అంతేకాదు, అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టి ట్యాపింగ్ కు పాల్పడినట్లు వాంగ్మూలంలో చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, కోరుట్ల నేత జువ్వాడి నరసింగరావు, వంశీకృష్ణ, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వంటి నేతల ఫోన్లో ట్యాప్ చేసినట్లు చెప్పాడు. అంతేకాదు, కేసీఆర్ ను విభేదించి బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన ఈటెల రాజేందర్, అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు చెప్పాడు. కొంతమంది మీడియా యజమానుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు, తిరుపతన్నలు తమ వాంగ్మూలంలో నేరాన్ని అంగీకరించారు. ఓవైపు బీఆర్ఎస్ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేస్తూ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే నేతల ఫోన్లను సైతం వదల్లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే రాజకీయ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశామన్నారు భుజంగరావు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశామని ఒప్పుకున్నారు.
ప్రతిపక్ష నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు, చివరకు కొంతమంది జడ్జిల ఫోన్లను కూడా వదల్లేదని కన్ఫెషన్ రిపోర్టులో తెలిపారు నిందితులు. ప్రతిపక్షాల వెహికల్స్ ను ట్రాక్ చేసి వాళ్ల మూవ్మెంట్స్ పైన నిఘా పెట్టామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లను ట్యాపింగ్ చేశామని విచారణలో ఒప్పుకున్నారు భుజంగరావు. ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ఐటీ నవీన్ చందన్ పేరును కూడా భుజంగరావు ప్రస్తావించారు. ఎస్ఓటీ డీసీపీ నారాయణ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. రాధాకిషన్ రావు బదిలీ అయిన తర్వాత కొత్తగా వచ్చిన టాస్క్ ఫోర్స్ డీసీపీకి మరికొన్ని ఆదేశాలు జారీ చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ డీసీపీ నితికా పంత్ బీఆర్ఎస్ నేతల ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో ప్రభాకర్ రావు టీం ఎస్ఓటీని ఆశ్రయించింది. ఓ న్యూస్ ఛానల్ యజమాని ఇచ్చిన సమాచారంతో కీలక వ్యక్తుల ఫోన్లను ట్రాప్ చేశారు. ప్రభాకర్ రావుతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ ఐటీ నవీన్ చంద్ ఇచ్చిన టెక్నాలజీ ఎక్విప్మెంట్తో ఫోన్ ట్యాపింగ్ చేశామని భుజంగరావు ఒప్పుకున్నారు. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు ఓ మీడియా యజమానితో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకున్నామని చెప్పాడు భుజంగరావు. ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో ఇవన్నీ చేశామని వివరించాడు. గతేడాది అక్టోబర్లో రాధాకిషన్ రావుతో పాటు పలువురిని ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఎలక్షన్ కమిషన్. దీంతో ట్యాపింగ్ టీం సభ్యులుగా తాము తర్జన భర్జన పడ్డామన్నారు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నాడు. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులను తరలించామన్నారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు, ప్రముఖులు, వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్ఎస్ ముఖ్య నేతల సూచనలు, సలహాలతో పరిష్కరించామని విచారణ అధికారులకు చెప్పారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్రావు నుంచి 13 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొనేలా చేశామని వాంగ్మూలంలో తెలిపాడు భుజంగరావు. మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తామని బెదిరించామన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, కేఎంఆర్ అనే ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పైన స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను రికార్డ్ చేశామని తెలిపారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారి వివరాలను, పేర్లను, మొబైల్ నెంబర్స్తో సహా మొత్తం ప్రొఫైల్ను ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు అందించామన్నారు భుజంగరావు. ప్రణీత్ సహకారంతోనే ఫోన్లను ట్యాపింగ్ చేశామని తెలిపారు. మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్ట్తో మొత్తం ఆపరేషన్ పూర్తి చేశామని పేర్కొన్నాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అడిషనల్ ఎస్పీ రిపోర్టులో సంచలనమైన విషయాలు బయటపడ్డాయి. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడ రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నామని, అలా ప్రతిరోజు దాదాపు 40 మంది సెల్ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు కన్ఫెషన్ రిపోర్టులో చెప్పాడు తిరుపతన్న. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బులు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నామని ఒప్పుకున్నాడు. రవాణా చేస్తున్న డబ్బులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకుని ఆపరేషన్ నిర్వహించామన్నారు. 2 సీఐలు, 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లతో కలిసి స్పెషల్ ఆపరేషన్ టీంగా ఏర్పడ్డామన్నారు. 3 ఉప ఎన్నికలతో పాటు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్లో తాను పనిచేసినట్లు తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు పోలీసులు. POL 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కొన్ని సందర్భాల్లో ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్లతో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించామన్నారు. మెరుపు దాడులు చేసి కాంగ్రెస్, బీజేపీ సానుభూతి పరుల డబ్బులను సీజ్ చేసినట్లు తెలిపాడు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు సంబంధించిన డబ్బులను, రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ కు చెందిన డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్నామని ఒప్పుకున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు రఘురాం రెడ్డి డబ్బులను స్వాధీనం చేసుకోవడం, రాఘవ ఇన్ఫ్రాకు సంబంధించిన డబ్బులను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నామని తెలిపాడు. ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ డబ్బులు, రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులు, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు వెంకటరమణారెడ్డి పైన నిఘా పెట్టినట్లు నేర అంగీకారంలో తెలిపాడు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లను ట్రాప్ చేసినట్లు చెప్పాడు. ఈ కేసులో కీలక పాత్రధారి ప్రణీత్ రావు పోలీసుల ముందు ఇచ్చిన వాంగ్మూలం నాటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. విపక్ష నేతలు, జడ్జిలు, పత్రికాధిపతులు, న్యాయవాదులు, రియల్టర్లు, బడా పారిశ్రామికవేత్తలు ఇలా మొత్తం 1200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో బయటపెట్టాడు.
ఆనాటి తన బాస్ ప్రభాకర్ రావు ఆదేశాలను, ఫలితంగా తాను పొందిన ప్రమోషన్ల వివరాలను కూడా చెప్పాడు. 2008 నల్గొండ ఎస్పీగా ప్రభాకర్ రావు ఉన్నప్పుడు అదే జిల్లాలో ఎస్ఐగా ఉన్న ప్రణీత్ రావును బీబీ నగర్ పంపించారు. ప్రణీత్ కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడమే దీనికి కారణం. ఇక అప్పటి నుంచి ప్రభాకర్ రావుకు నమ్మిన బంటుగా ప్రణీత్ ఉంటూ వచ్చాడు. 2016లో ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ లోకి వెళ్లినప్పుడు ఆయనతో పాటు ప్రణీత్ కూడా వస్తానని చెప్పడంతో ఎస్ఐబి విభాగంలో ముందుగా ఎస్ఐగా తీసుకున్నారు. పేరుకు ఎస్ఐ అయినా నిజానికి అక్కడ ప్రభాకర్ రావు చెప్పిన పనులే చేసేవాడు. 2017లో సీనియారిటీ బేస్ మీద ప్రమోషన్ పొంది ఎస్ఐబిలో కీలక ఆపరేషన్స్ చూసేవాడు. అక్కడ ప్రణీత్ పై అధికారి వేణుగోపాల్ రావు కూడా వెలమ వర్గానికే చెందిన వ్యక్తి కావడంతో ప్రణీత్ కు ఎదురు లేకుండా పోయింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ ఒక టీంను ఏర్పాటు చేశాడు. అందులో 2 చొప్పున సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, 3 కానిస్టేబుళ్లను తీసుకున్నారు. కోదాడలో ఎస్ఐగా ఉన్న గుండు వెంకటరావు తన బాల్యమిత్రుడైన మరో ఎస్ఐ రవికిరణ్లను ప్రణీత్ రావు సిఫార్సు మేరకు ప్రభాకర్ రావు ఎస్ఐబిలోకి తీసుకున్నారు. వీరుగాక హనుమంతరావు, శ్రీనివాస్ అనే మరో 2 ఎస్ఐలు, బ్రహ్మచారి, మాధవరావు అనే ఏఎస్ఐలు, రఫీ అనే హెడ్ కానిస్టేబుల్, యాదయ్య, హరీష్, సందీప్, మధుకర్ రావు అనే కానిస్టేబుళ్లు, ప్రణీత్ రావు ఎలక్షన్ స్పెషల్ టీంలో వీరంతా సభ్యులుగా పనిచేశారు. బీఆర్ఎస్ నేతల ప్రత్యర్థుల ప్రొఫైల్స్ ను తయారు చేసి వాటిపై 24 గంటలు నిఘా పెట్టడమే ఈ టీం పని. హైదరాబాద్లోని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వారి సాంకేతిక సాయంతో రాజకీయ నాయకుల ప్రొఫైల్స్ ను రూపొందించారు. నేతలపై నిఘా కోసం 17 డెస్క్ టాప్స్, 1 ల్యాప్టాప్, కొన్ని పెన్ డ్రైవ్లను వాడారు. దీనికోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నామని కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 2021లో ప్రభాకర్ రావు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ మీద డీఎస్పీగా ప్రణీత్ రావు పేరును ప్రతిపాదించారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో దానిని పక్కన పెట్టారు. సరిగ్గా ఏడాది కాగానే 2022 డిసెంబర్లో ప్రణీత్ రావును డీఎస్పీగా ప్రమోట్ చేశారు. అలా ప్రణీత్ తన బ్యాచ్లో తొలి డీఎస్పీగా నిలిచాడు. అదే సమయంలో 2020 జూన్లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాటు ఎస్ఐబిలో ఆపరేషన్స్ చీఫ్ గా నియమించడమే కాకుండా 2023 జూన్లో మరోసారి పదవీ కాలాన్ని పొడిగించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ప్రణీత్ రావు స్పెషల్ టీం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసింది. సదరు లీడర్ల ఆర్థిక లావాదేవీలను దొంగచాటుగా వింటూ ఎక్కడికక్కడ తనిఖీలు చేసి ఎన్నికల్లో వారికి డబ్బులు అందకుండా కట్టడి చేశారు. దీనిపై రాజకీయ విమర్శలు రాకుండా పట్టుబడిన సొమ్మును హవాలా మనీగా కోర్టుల ముందు ప్రస్తావించారు. ఎన్నికలు ముగిసే వరకు ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావు, వేణుగోపాల్ రావు ఆదేశాల మేరకు ఈ సోదాలు కొనసాగాయి. 2023 నవంబర్ 30న పోలింగ్ కాగానే ఆపరేషన్స్ నిలిపివేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతోందని అర్థం కాగానే మర్నాడు అంటే డిసెంబర్ 4వ తేదీన ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ముందు కీలక ఆపరేషన్స్ కు సంబంధించిన పొలిటికల్ ప్రొఫైల్స్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రణీత్ రావు బృందాన్ని ఆదేశించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు బృందం తమ కార్యాలయంలోని 50 కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను తీసి వాటి స్థానంలో తాము కొన్న కొత్త వాటిని బిగించి పాత వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఎస్ఐబిలో ఆర్ఎస్ఐగా ఉన్న అనిల్ కుమార్ సాయంతో సీసీ కెమెరాలను ఆపేయించి అక్కడ ఇతర సాక్ష్యాలను ధ్వంసం చేశారు. మొదట్లో సీసీ కెమెరాలు ఆపేందుకు అనిల్ కుమార్ ఒప్పుకోకపోవడంతో ప్రభాకర్ రావు చేత ఒప్పించి డిసెంబర్ 4వ తేదీ రాత్రి 7:30 నుంచి 8:15 వరకు నిలిపివేయించినట్టు విచారణలో వివరించారు ప్రణీత్. ఆ టైంలో శ్రీనివాస్, అనంత్, కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి కలిసి 17 కంప్యూటర్ల హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్, సర్వర్లోని హార్డ్ డిస్క్లు తీసివేయగా హెడ్ కానిస్టేబుల్ కృష్ణ వాటిని ఎలక్ట్రిక్ కట్టర్తో ముక్కలు చేశాడు. తర్వాత ప్రణీత్ రావు అతని టీం కలిసి ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను అక్కడి నుంచి గుట్టుగా తరలించారు. 2023 డిసెంబర్ 13న ప్రణీత్ రావు ఎస్ఐబి నుంచి రిలీవ్ అయి తిరిగి హెడ్ ఆఫీస్ కు రిపోర్ట్ చేశాడు. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ డేటా అంతా ఫార్మెట్ చేశారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ ముక్కలను నాగోల్, మూసారాంబాగ్ పరిధిలో ఉన్న మూసీ నదిలో పడేశారు. ఫార్మెట్ చేసిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లను మాత్రం బేగంపేట నాలాలో పడేశారు.